హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే గురించి మనం కొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో ప్రతి ఇయర్ జనవరి 26న ఈ రిపబ్లిక్ డే ని జరుపుకుంటారు. ఇది ఒక జాతీయ పండుగ. ఈ గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950లో రాజ్యాంగాన్ని అమలు చేశారు. సో ఆ రోజు సందర్భంగా మనమైతే గణతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. ఈ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు. ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే పట్టింది. ఈ రాజ్యాంగం ఇండియాకెల్లా పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించడానికి 64 లక్షల రూపాయలు అయితే ఖర్చు అయిందని ఒక అంచనా. 1950 జనవరి 26 రోజున ఇండియా మొత్తం లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మారిపోయింది. జనవరి 26 రోజున గేట్వే ఆఫ్ ఇండియా వద్ద భారత రాష్ట్రపతి అయితే ఈ జెండాను అయితే ఎగురవేస్తాడు. ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించాలని, వైద్యం, విద్య, న్యాయం అందరికీ సమానంగా అందించాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని అయితే రూపొందించారు. ఇండియాలో అయితే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే 2 జరుపుకుంటాం. సో ఈ రెండింటి మధ్యన మనకి ఏం తేడాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇండిపెండెన్స్ ఆగస్టు 15 రోజున జరుపుకుంటాం అండ్ రిపబ్లిక్ డే జనవరి 26 రోజున జరుపుకుంటాం. ఇండిపెండెన్స్ రోజు ఫ్లాగ్ ని కింద కట్టి పైకి లాగుతారు, అక్కడే విప్పేస్తారు. రిపబ్లిక్ రోజు ఏంటంటే పై భాగంలో కట్టి అక్కడే విప్పేస్తారు. ఈ జెండాను ఎవరు ఎగరవేస్తారంటే ఆగస్టు 15న పిఎం అయితే ఎగరవేస్తాడు. భారత రాష్ట్రపతి అయితే రిపబ్లిక్ రోజు ఈ జాతీయ జెండాను అన్నది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఎగరవేస్తాడు. రిపబ్లిక్ డే రోజు అయితే రాజ్పథ్లోనైతే జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇండిపెండెంట్ రోజునైతే ఈ జెండాను ఎర్రకోటలో ఎగరవేస్తారు. ఇండిపెండెంట్ రోజు అయితే ఏ గెస్ట్ రాడు. రిపబ్లిక్ డే రోజు అయితే ఏదో ఒక గెస్ట్ అయితే వస్తాడు. ఎగ్జాంపుల్ 2015 రిపబ్లిక్ రోజు ఒబామా గారు అయితే గెస్ట్ గా రావడం అనేది జరిగింది. ఇంకా ఇండిపెండెన్స్ రోజు అయితే ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అయితే చేయరు. రిపబ్లిక్ డే రోజు అయితే కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాలు అయితే అనేకంగా నిర్వహిస్తారు. సో ఇవి ఇండిపెండెన్స్ కి రిపబ్లిక్ డే కి మధ్య ఉన్న తేడాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్